వీళ్ళందరూ ఇటుపక్క దిగడం ఎందుకు, ఆ ట్రైన్ వెళ్ళేదాకా వెయిట్ చేయడం ఎందుకు? అల్ట్రా పల్లె వెలుగు మేము 15 రూపాయలకి 47 కిలోమీటర్. సర్కార్ గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతాయి. పల్లె వెలుగు బస్సులో ప్రయాణం అయితే ఎలా ఉంటుందో అలానే మన మెమూ ట్రైన్లో ప్రయాణం కూడా అలా ఉంటుంది. హలో భీమవరం, ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనం రైట్ నౌ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BVRM. సో ఈరోజు ఇక్కడ నుంచి ఒక షార్ట్ అండ్ స్వీట్ ట్రైన్ జర్నీ చేయబోతాం. ఆల్రెడీ తమిళలో చూశారు. భీమవరం జంక్షన్ నుండి నిడదవోలు జంక్షన్ వరకు ఒక మెము ప్యాసింజర్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. భీమవరం అయితే వచ్చాను. భీమవరం ఫ్యామిలీ అయితే కలవలేదు, కానీ మన భీమవరంకే ఫేమస్ మన భీమవరం కిట్టగారిని అయితే కలిసానమాట. ఈరోజు ఎన్నో జర్నీలు అనుకున్నాం, కానీ ఆ జర్నీలో ఒక్క జర్నీ అయ్యింది. మన భీమవరం కిట్టగారికి ఒక బిగ్ హాయ్ వేసుకోండి కామెంట్లో. హాయ్ అండి కిట్టయ్య గారు. హాయ్. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 3:36 అయితే అవుతుంది. ఆల్రెడీ మన భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఫుల్ క్రౌడ్తో నిండిపోయిందనమాట. ఏ ట్రైన్ గురించి అనుకుంటున్నారు? మన ట్రైన్ గురించే. చలో మనమైతే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. అండ్ స్టేషన్ లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి భీమవరం జంక్షన్ వెస్ట్ టెర్మినల్ బయట లుక్ అయితే వేసుకోండి. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం భీమవరం బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఆటో ఫెసిలిటీస్ గట్రా ఉంటాయి. ఒకవేళ అమ్మవారి గుడికి వెళ్ళాలనుకుంటే ఆటోస్ కూడా మనం తీసుకుని వెళ్ళచ్చు. సో ఇలా ఉందన్నమాట భీమవరం జంక్షన్ వెస్ట్ టెర్మినల్ అవుట్లుక్. ఇప్పుడే బుకింగ్ ఆఫీస్ దగ్గర నుంచి మనం అయితే మన ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాం. సో ఈరోజు మన ప్రయాణం భీమవరం జంక్షన్ నుండి నిడదోలు జంక్షన్ వరకు. టికెట్ ప్రైస్ చూడొచ్చు, 15 రూపాయలు. కిలోమీటర్లు 47 కిలోమీటర్లు. సో ఇదన్నమాట ఈరోజు మన ట్రైన్ టికెట్. ఈ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఫుల్ అయిపోద్ది ఈ టైంకి, 4, 3:30 ఆ సమయానికి. ఎందుకంటే ఈ మెమోకి ఎంతమంది ప్యాసింజర్స్ ఫుల్ అవుతారంటే అంతమంది ప్యాసింజర్స్. వ్యూ అయితే అదిరిపోయింది కదా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే మన ట్రైన్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చేసాం మనం. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 3:50 అయింది. ఇంకొక 20 నిమిషాల్లో భీమవరం జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్కి మొత్తం 2 టెర్మినల్స్ అయితే ఉంటాయండి. అది చూస్తుంది మీరు ఈస్ట్ టెర్మినల్, మనం ఇందాక ఎంటర్ అయింది వెస్ట్ టెర్మినల్. యాక్చువల్గా చెప్పాలంటే మన ట్రైన్ బయలుదేరే ముందు మన ట్రైన్కి ఒక లింక్ ట్రైన్ ఉందన్నమాట. ఆ లింక్ ట్రైన్ వచ్చి వెళ్ళగానే మన ట్రైన్ బయలుదేరుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వస్తుంది. ఏమండి అనుకున్నారు? నరసాపురం విజయవాడ మెము 67276 నర్సాపూర్ విజయవాడ మెము. నరసాపురం విజయవాడ మెముకి అయితే సిగ్నల్ వచ్చేసింది. బ్రేక్ టెస్ట్ చేసారు ఆ బండికి, వెళ్ళిపోతుంది ఆ బండి. ఇక మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 67283 భీమవరం జంక్షన్ నుండి నిడదవోలు జంక్షన్ వరకు ప్రతిరోజు నడిచే ఏకైక ట్రైన్. భీమవరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఒక మెమో ట్రైన్ అయితే పక్కన పార్క్ చేశారు. ఈ మెమో ట్రైన్ కూడా 5:55 భీమవరం జంక్షన్ నుండి నిడదవోలు వెళ్తుంది. నిడదవోలు మెమో, ఇది కూడా ప్యాసింజరే. టోటల్గా భీమవరం జంక్షన్ నుండి నిడదవోలుకి 3 ట్రైన్లు అయితే బయలుదేరుతాయండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. భీమవరం జంక్షన్ నుండి రైల్వే కనెక్టివిటీ మనకి విజయవాడకి, రాజమండ్రికి, అలాగే నిడదవోలుకి మెమూ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అందులో రాజమండ్రిది అయితే అర్ధరాత్రి నడుస్తుంది అనమాట, నరసాపురం రాజమండ్రి మెమూ అని. సో అదొక బండి వదిలేస్తే పొద్దు నుండి సాయంత్రం లోపు, అంటే ఒక్కొక్క సమయం మధ్యలో భీమవరం నుంచి నిడదవోలుకి ఎక్కువ మెమూ ట్రైన్లు అయితే రన్ అవుతూ ఉంటాయి ఈ భీమవరం జంక్షన్ నుండి. భీమవరం జంక్షన్కి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ రైల్వే స్టేషన్ నరసాపురం, నరసాపురంకి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ రైల్వే స్టేషన్ భీమవరం జంక్షన్ అండ్ అలాగే భీమవరం టౌన్. ఈ 3 రైల్వే స్టేషన్ నుంచి కూడా చాలా మెమూ ట్రైన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ చాలా మంచి ట్రైన్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. అందులో వందే భారత్ కూడా ఒకటి. రీసెంట్గా నరసాపురం వందే భారత్ లాంచ్ చేశారు కదా, అంటే చెన్నైదే విజయవాడ నుండి నరసాపురం వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ ట్రైన్ జర్నీ కూడా మనం చేసాం, మీరు చూసారు కదా. రైట్, కరెక్ట్గా 4:12 మనమైతే భీమవరం జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాయ్ భీమవరం జంక్షన్. ఈరోజు మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం కదా. ఈ ట్రైన్ అనేది కాదు, నరసాపురం నుంచి, భీమవరం నుంచి, నిడదవోలు నుంచి ఈ 3 రైల్వే స్టేషన్లు కనెక్టివిటీ ఏమేమి ట్రైన్స్ చేస్తాయి ఈ వీడియోలో మనం ఫుల్గా మాట్లాడుకుందాం. అవుటర్లోకి అయితే వచ్చేసాం. మీకు పక్కన ఒక ట్రాక్ డివైడ్ అవుతుంది చూసారా, ఈ ట్రాక్ అది వచ్చేసి భీమవరం టౌన్ లోపలికి వెళ్ళడానికి. నరసాపురం నుంచి వచ్చే బండ్లు, విజయవాడ వెళ్ళే బండ్లు ఈ ట్రాక్ మీదకి వెళ్ళిపోతాయి భీమవరం టౌన్ టచ్ చేసుకుని. మనమైతే ఇప్పుడు మెయిన్ లైన్కి వెళ్ళిపోయాం, భీమవరం నిడదవోలు లైన్కి.
యాక్చువల్గా ఈరోజు నేను భీమవరం నుంచి రాజమండ్రికి బస్ జర్నీ చేయాలి, పల్లె వెలుగు బస్సులో. కాకపోతే అంత రిస్క్ మనం చేయలేం కాబట్టి హాయిగా భీమవరం జంక్షన్ వచ్చి 20 దాకా ఈ మెమో ట్రైన్ ఎక్కామన్నమాట. భీమవరం జంక్షన్ దాటిన తర్వాత మన ట్రైన్ లాగేది వేండ్రా. భీమవరం జంక్షన్ నుండి 6 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. మీరు భీమవరం జంక్షన్ నుండి నిడదోలు బై మెమూ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటే భీమవరం జంక్షన్ నుండి ఎర్లీ మార్నింగే 3:40 ఒక మెమూ అయితే అందుబాటులో ఉంటుంది ప్రయాణికులకి. దాని తర్వాత తిరిగి మళ్ళీ ఉదయం 7 గంటలకైతే ఒక మెమూ ఉంటుంది భీమవరం జంక్షన్ నిడదోలు మెమూ. మళ్ళీ అది కూడా వద్దు, నాకు 9 ఆ సమయంలో కావాలనుకుంటే ఎగ్జాక్ట్గా 9:10 ఇంకొక మెమూ ఉంటుంది అనమాట భీమవరం జంక్షన్ నుంచి నిడదోలు వెళ్తాకి. అది కూడా మెమూ. దాని తర్వాత తిరిగి మధ్యాహ్నం పూట్లో ఏమైనా మన మెమూలు ట్రావెల్ చేయాలనుకుంటే ఏ ట్రైన్స్ ఉండవు. మళ్ళీ తిరిగి సాయంత్రం 4:10 ఏదైతే మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నామో ఈ ట్రైన్ ఉంటుందన్నమాట భీమవరం నుంచి నిడదోలు వెళ్తాకి మేము. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ భీమవరం జంక్షన్ నుంచి సాయంత్రం 5:55 మనం నిడదోలు అనుకుంటే అక్కడ ఒక ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. సో దాని తర్వాత మనం మిడ్ నైట్ అంటే 8:50 ఆ సమయంలో మనం భీమవరం జంక్షన్ నుండి నిడదోలు అయితే చేరుకోవచ్చు. 8:50 రాత్రి ట్రైన్ ఏంటి అంటే నర్సాపూర్ నుంచి రాజమండ్రి వెళ్ళే ట్రైన్. ఆ ట్రైన్లో కూడా మీరు ఈజీగా నిడదోలు చేరుకోవచ్చు. నిడదోలు రైల్వే స్టేషన్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ రైల్వే జంక్షన్ అనమాట, వన్ ఆఫ్ ది మెయిన్ రైల్వే లైన్. వచ్చేసాం, మనమైతే మాటల్లోనే వచ్చేసాం వేండ్రా రైల్వే స్టేషన్. మన జర్నీ స్టార్ట్ అయ్యాక మన ఫస్ట్ రైల్వే స్టేషన్ వేండ్రా. వెల్కమ్ టు వేండ్రా. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుందండి రైల్వే స్టేషన్, వేండ్రా రైల్వే స్టేషన్. చూసారా? సిగ్నల్ వచ్చేసింది వేండ్రా రైల్వే స్టేషన్ నుండి. పల్లె వెలుగు బస్సులో ప్రయాణం అయితే ఎలా ఉంటుందో అలానే మన మెమూ ట్రైన్లో ప్రయాణం కూడా అలా ఉంటుంది. ప్రతి రైల్వే స్టేషన్లోనూ ఆగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. మనం ప్రయాణించబోయే రూట్ ఏదైతే ఉందో ఈరోజు భీమవరం జంక్షన్ నుండి నిడదోలు వరకు కూడా ప్రతి రైల్వే స్టేషన్లోనే ఆగుతూ వెళ్తుందన్నమాట మన మెమూ ట్రైన్. బాయ్ బాయ్ వేండ్రా. పదండి మనమైతే వెళ్ళిపోదాం లక్ష్మీనారాయణపురం. స్టేషన్ల మధ్యలో సప్పలాగుతుందని తెలుసా ట్రైన్ని. అఫ్ కోర్స్ మెమూ ట్రైన్కి ఫుల్ అంటే యాక్సిలరేషన్ చాలా గట్టిగా ఉంటుంది. వచ్చేసాం లక్ష్మీనారాయణపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. వేండ్రాని ఈ లక్ష్మీనారాయణపురం రైల్వే స్టేషన్ పక్కనే ఉంటాయి. వేండ్రా నుండి ఈ రైల్వే స్టేషన్ 3 కిలోమీటర్ల దూరం. లక్ష్మీనారాయణపురం. ఈ రైల్వే స్టేషన్లో బయట లుక్ చూడండి ఎలా ఉందో. పచ్చటి పొలాలు. అసలే ఇప్పుడు సన్సెట్ అవుతుంది, మన సూర్యభగవాన్ వారు ఇంటికి వెళ్తున్నారు అనమాట. బట్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే అద్భుతంగా ఉంది. దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. ఒక మాటలో చెప్పాలనుకుంటే ఈ టైం అంటే ఏదైతే ఈ 4:10 ఉందో సాయంత్రం పూట్ల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఈ ట్రైన్. వెరీ వెరీ గ్రేట్ ట్రైన్ నా దృష్టిలో. ఎక్సలెంట్.
సిగ్నల్ వచ్చేసింది మనకైతే లక్ష్మీనారాయణపురంలో. ఈ లక్ష్మీనారాయణపురం రైల్వే స్టేషన్లో నేను ఇప్పటి వరకు ఆగలేదు. ఏ ట్రైన్ వచ్చినా సరే ఈ స్టేషన్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం మనం. బట్ ఫస్ట్ టైం ఆగామన్నమాట లక్ష్మీనారాయణపురంలో. బాయ్ బాయ్ లక్ష్మీనారాయణపురం. ఎండాకాలంలో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఒక్క గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతాయి. లక్ష్మీనారాయణపురం నుండి మరొక 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని మనమైతే వచ్చేసాం అరవలి. పక్క పక్కనే ఉంటాయి రైల్వే స్టేషన్లు. అరవల్లో మటుకి చాలామంది ప్యాసింజర్స్ అయితే దిగిపోయారు. ఎక్కడో మాట పక్కన పెడితే చాలామంది ప్యాసింజర్స్ అయితే దిగిపోయారు. సిగ్నల్ వచ్చేసింది అరవల్ నుండి. పదండి ఇంకొక 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని మంచిలి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ అరవలి. మనం ట్రావెల్ చేసే ఈ లైన్లో ల్యాండ్స్కేప్ అంతా ఇలా ఇంత బ్యూటీగా ఉంది కదా. ఇప్పుడు ప్రజెంట్ రాబోయేది ఏముందండి, ఆల్రెడీ ఎండాకాలం వచ్చేసింది. ఎండ అయితే ఇప్పుడు దంచి కొట్టేస్తుంది అనమాట. మరి కొద్ది నెలల్లో ఇంత పచ్చదనంగా ఉన్న ఈ ల్యాండ్స్కేపు ఎండల వల్ల కొంచెం ఎండిపోతుంది అనమాట. గోల్డిష్ రంగులు వచ్చేస్తుంది. బట్ అయినా సరే చూడడానికి చాలా బాగుంటుంది. బట్ ఈ లుక్ వేరు చూడడానికి. ఈ గ్రీనరీ, పచ్చటి కొబ్బరి చెట్లు, మంచిలి రైల్వే స్టేషన్కి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. దేవరం జంక్షన్ నుండి నిడదూరు జంక్షన్ వరకు ఈ మెమూలో మనం 1:30 ట్రావెల్ చేయాలండి. 1:30, 47 కిలోమీటర్లు. ఏది కేరళ అండి, మన గోదావరి జిల్లాలో మించిన అందాలు ఉన్నాయా? చూడండి ఈ మంచిలి రైల్వే స్టేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇటుపక్క స్టేషను, అటుపక్క చిన్న చెరువు, ఆ పక్కన ఆలయం. అద్భుతం. కేరళలో ట్రావెల్ చేసిన ఇంత అద్భుతమైన లొకేషన్లు, ఇంత అద్భుతమైన రైల్వే స్టేషన్లు చూడలేమేమో. బాయ్ బాయ్ మంచిలి. మంచిలి రైల్వే స్టేషన్ నుంచి మనం వచ్చావో లేదో జస్ట్ 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ కూడా ఉండదు, వెంటనే వచ్చేస్తే అత్తిలి రైల్వే స్టేషన్. మనమైతే ఎంటర్ అవుతున్నాం అత్తిలి రైల్వే స్టేషన్కి. చెప్తున్నాను కదా పక్క పక్కనే ఉంటాయి రైల్వే స్టేషన్లు. బట్ ఎంతోమందికి ఉపాధి,
ఎంతోమంది ప్రతిరోజు జర్నీ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది ట్రైను. ఈ సమయంలో అయినా సరే, నేను ఇందాక చెప్పిన ఈ ట్రైన్ షెడ్యూల్లో అయినా సరే నాకు ఒక్కసారి ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ ఈవినింగ్ టు నైట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఏమైనా ట్రైన్స్ ఉంటే వాటి గురించి నేను చెప్తున్నాను, మీకు చూపిస్తున్నానంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది నాకు. అత్తిలి, వెల్కమ్ టు అత్తిలి. సిగ్నల్ వచ్చేసింది అత్తిలి నుండి. ఇప్పుడు నేను ప్రయాణిస్తున్న రూట్లో నేను చాలాసార్లు ట్రావెల్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను ప్రయాణిస్తున్న ట్రైన్లో చాలాసార్లు ఈ ట్రైన్లో నేను ట్రావెల్ చేసి ఉండొచ్చు. కాకపోతే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఫలానా సమయంలో ఈ సమయంలో ఈ ట్రైన్ అందుబాటులో ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఈ ట్రైన్ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడొకప్పుడు అయినా మీకు యూజ్ అవుతుంది. నిజంగా 15 రూపాయలకి, ఈ 15 రూపాయలకి మనం భీమవరం జంక్షన్ నుండి నిడదోలు వరకు బస్సులో కూడా ట్రావెల్ చేయలేం. 15 రూపాయలకి 47 కిలోమీటర్లు ఈ మెమో ట్రైన్లో జర్నీ. మాటల్లోనే వచ్చేసాం రేలంగి రైల్వే స్టేషన్కి. అత్తిలి తర్వాత రేలంగి. దిగారు బాగానే దిగారు ఇక్కడ. సిగ్నల్ వచ్చేసింది రేలంగి నుండి. రేలంగి బాయ్ బాయ్. రేలంగి తర్వాత వేల్పూరు. ఎరా బాబు ఇన్ని చెప్తున్నావు, మరి ఈ రూట్లో ఏమైనా క్రాసింగ్లు పడతాయా లేదా అని మీరు నన్ను అడగచ్చు. ఈ రూట్లో ఇలాంటి ట్రైన్లో ఎర్లీ మార్నింగ్ మనం నిడదోలు నుంచి భీమవరం లేదా నరసాపురం వెళ్ళినా, లేదా ఈ సమయంలో భీమవరం నుంచి నిడదోలు వచ్చిన ఒకే ఒక్క బండి మనకు ప్రతిరోజు కనబడే బండి, అదే సర్కార్ ఎక్స్ప్రెస్. కాకినాడ నుంచి చెంగల్పట్టు అయితే వెళ్తుంది. తణుకులో ఉంది బండి. వేల్పూర్ తర్వాత మన బండి లాగేది తణుకులో. సిగ్నల్ వచ్చేసింది వేల్పూర్ నుండి. వెళ్ళిపోదాం పదండి. తణుకు మధ్యలో క్రాసింగ్. తణుకు షుగర్ ఫ్యాక్టరీ చూపిస్తున్నాయండి. ఇదిగండి మొత్తం తణుకు షుగర్ ఫ్యాక్టరీ అంతా. చాలా అంటే చాలా పెద్దది.
తణుకు అయితే ఎంటర్ అయిపోయాం. అదిగోండి తణుకు రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుంది కదా బండి, అదే మన సర్కార్ ఎక్స్ప్రెస్ 17644 కాకినాడ పోర్ట్ చెంగల్పట్టు సర్కార్. ఇదే మన ఫస్ట్ క్రాసింగ్. అదే క్రాసింగ్ అంటే క్రాసింగ్ కాదు, బట్ క్రాసింగే. చాలా అంటే చాలా బాగుంటుంది జర్నీ సర్కార్ ఎక్స్ప్రెస్లో. మరి దీన్ని ఎప్పుడు ఎల్హెచ్బి చేస్తారు ఏంటో. ఏంటి ఇల్లు ట్రాక్ మధ్యలో ఉన్నారు. ట్రైన్ ఎక్కడానికి ట్రాక్ మధ్యలో ఉండాలా? ఓకే. అందరూ ఇటుపక్క దిగిపోతున్నారా? సర్కార్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళందరూ ఇటుపక్క దిగడం ఎందుకు, ఆ ట్రైన్ వెళ్ళేదాకా వెయిట్ చేయడం ఎందుకు? మొత్తం అందరూ ఇటుపక్క దిగిపోతున్నారు. ఏమో తణుకు నుండి అయితే సిగ్నల్ వచ్చేసింది. తణుకు ఫ్యామిలీ హాయ్, కామెంట్ చేయండి మన తణుకు ఫ్యామిలీ. టైం ఎగ్జాక్ట్గా 5 గంటల 6 నిమిషాలు అయ్యింది. ఇంకొక 40 నిమిషాలు ఉంది మన ప్రయాణం. చూద్దాం 40 నిమిషాలు పడుతుందో నెడదోలు వెళ్తాకి, అది ఇట్టే వెళ్ళిపోతామో అంతకన్నా ముందే వెళ్ళిపోతామో తెలియదు. బట్ ఏదో సమయానికి వెళ్దాం. బాయ్ బాయ్ తణుకు. చాలామంది స్టూడెంట్స్, చాలామంది స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు అండ్ అలాగే చాలామంది ఉద్యోగులు, ఎంప్లాయీస్ కానీ లేకపోతే కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ఈ ట్రైన్ని ప్రిఫర్ చేస్తున్నారనమాట. భీమవరం జంక్షన్ నుండి నిడదోలు వరకు. భీమవరం జంక్షన్ నుండి మన నిడదోలు వరకు కూడా ఈ ట్రైన్ ఏదైతే ఉందో, ఈ మెమూ ట్రైన్ ఒక్క రైల్వే స్టేషన్ కూడా స్కిప్ చేసుకుంటూ వెళ్ళదు. చెప్పాను కదా, ప్రతి రైల్వే స్టేషన్లో ఆగుతూ వెళ్తుంది. పల్లె వెలుగు సర్వీస్ అంటే ఆ మాత్రం ఉంటుంది. కానీ ఇలాంటి పల్లె వెలుగు కాదండి, అల్ట్రా పల్లె వెలుగు మెము. సత్యవాడ తణుకు దాటింగా సత్యవాడ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే ఆగుతుంది. బ్యూటిఫుల్ టర్నింగ్ ఉన్న రైల్వే స్టేషన్ ఇది. చూడండి మన ట్రైన్ కరువు తిరుగుతుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కదా. సత్యవాడ రైల్వే స్టేషన్కు స్వాగతం. సిగ్నల్ వచ్చేసింది సత్యవాడ రైల్వే స్టేషన్ నుండి. సత్యవాడ తర్వాత కాలదారి తర్వాత నిడదోలు జంక్షన్. చిన్న రైల్వే స్టేషన్లో మనం ఇప్పుడు క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. చాలామంది రైల్వే స్టేషన్లు హాయిగా పొద్దున్న వాకింగ్కి, సాయంత్రం పాటలు వాకింగ్కి వాడుకుంటూ ఉంటారు. చిన్న ఊర్లు, చిన్న రైల్వే స్టేషన్లే, కానీ గొప్ప మనసు ఉన్న ఊర్లు, గొప్ప మనసు ఉన్న రైల్వే స్టేషన్. కాల్దారి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం.
కాలిదారి రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉండదు చూడడానికి. ఎందుకంటే చెరువులు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు నాకు తెలియదు, కానీ చెరువులు పక్కనే ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్. కాలిదారి రైల్వే స్టేషన్ మీకు కనబడుతుంది కదా, అవన్నీ కూడా చెరువులే. ఇదిగో ఇదొక చెరువు, ఈ చెరువుల పక్కనే ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్. అబ్బా గూడ్స్ అడ్డు వచ్చింది, దెబ్బ అయిపోయాం. కాలిదారి రైల్వే స్టేషన్లో మొత్తం స్కూల్ పిల్లలు మొత్తం దిగిపోయారు. ఇక్కడే మొత్తం స్కూల్ పిల్లలే. సిగ్నల్ వచ్చేసింది కాలిదారి నుండి. బాయ్ బాయ్. కాలదారి తర్వాత మనం వెళ్ళాగబోయేది డైరెక్ట్ నిడదవోలు జంక్షన్లో. ఎంటర్ అయిపోతున్నాం. మనమైతే మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పటి వరకు మనం జర్నీ చేసుకొచ్చిన మెయిన్ లైన్ ఒకటైపోద్ది అనమాట. ఒక ఇంటర్సెక్షన్ దగ్గర చూపిస్తా, ఆ ఇంటర్సెక్షన్ ఏంటి అనేది. దూరంగా ఒక రైల్వే ట్రాక్ కనబడుతుంది కదా, ఆ రైల్వే ట్రాక్ వచ్చేసి చెన్నై హౌరా మెయిన్ లైన్. అది ఆ లైన్లోకి అయితే మనం కలిసిపోతాం అనమాట. కరెక్ట్గా టైం వచ్చేసి 5:28 అయితే అయింది. ఆన్ టైం అంటే ఆన్ టైం కన్నా ముందే వచ్చేసాం. ఇప్పుడు 5:40 మనం నిడదవోలు జంక్షన్కి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే నిడదవోలు అవుటర్లో ఉన్నాం. టైం అయ్యేదాకా ఇక్కడ ఉంచుతారేమో, ఉంచేస్తారు. బ్రేక్ వేసారు కదా. మనల్ని అవుటర్లో పెట్టి ఏదో బండి మెయిన్ లైన్లో వదిలేశారు. ఏ బండి అది? తెలీదు. అమరావతి ఎక్స్ప్రెస్, షాలిమార్ వాస్కో డ గామా అమరావతి. వెళ్ళిపోయింది. 5:33 మనమైతే స్టార్ట్ అయ్యాం అవుటర్ నుండి. 3 నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. చలో వెళ్ళిపోదాం నిడదవోలు జంక్షన్కి. నిడదవోలు జంక్షన్ ఎంటర్ అవుతున్నాం కదా లోపలికి. ఎంటర్ అయ్యే లోపు మీకు ఎక్స్ట్రాక్ట్ సౌండ్స్ ఉంటాయి. ట్రైను ఎక్స్ట్రాక్ట్స్ మించి వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది. వెరీ స్మూత్నింగ్ ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను మీకు ఇప్పుడు వినిపిస్తా, చూడండి. ఐదు గంటల 40 నిమిషాలు రావాల్సిన మన ట్రైన్ 5:36 వచ్చేసింది. కరెక్ట్గా 4 నిమిషాల ముందే వచ్చేసాం నిడదవోలు జంక్షన్కి. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. ఎలా ఉంది మన షార్ట్ అండ్ స్వీట్ జర్నీ? ఈ వ్లాగ్ మీ అందరికీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అయ్యిందని నేను ఆశిస్తున్నాను. సో మనమైతే నిడదవోలు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చేసాం. వచ్చేసాం. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఇదే బండి 6 గంటల సమయానికి, సాయంత్రం 6 గంటల సమయానికి నిడదవోలు నుంచి భీమవరం జంక్షన్ అయితే వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. సో ఎలా అనిపించింది ఈ వీడియో? ఇవి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్ ఫ్రమ్ నిడదవోలు జంక్షన్.